సత్యసాయి జిల్లా ధర్మవరంలో అరాచక పాలన అంతమై శాంతి భద్రతలతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నామన్నారు చేనేత నాయకుడు గిరిరాజు నాగేష్. అందుకే ధర్మవరం ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినందుకు ధర్మవరం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరించడం వల్లనే సుపరిపాలన చేయడానికి టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాకూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు గెలిచిన శుభ సందర్భాన ఈ బొడ్రాయి వినాయకుడి దగ్గర 101 టెంకాయ కొట్టి ఆ వార్డులో 15వ వార్డులో ధర్మవరం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని సత్యకుమార్ గారు పదే పదే అందరికీ పబ్లిక్ మీటింగ్ లో గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ధర్మవరం ని అభివృద్ధి చేయాలా. ఇన్ని రోజులు మీరు కష్టాలు ఇన్ని రోజులు కష్టాలు పడినది వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనమందరము మన ఊరు మన చేనేతలు గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారు ఆయన చెప్పమన్నాడు. ఆయన ద్వారా మా నోట్లో మేము చెప్తున్నాము. రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యి ధర్మవరాన్ని అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా కోరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్లి లడ్డు పంచుతాము. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈ రోజు మనం సత్యకుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం. ఈ విజయం ధర్మవరం ప్రజలది, మనది కాదు, ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే పదే ఘంటాపదంగా చెప్తున్నాను. బీసీ ఎస్టీ మైనారిటీలు ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ అని గెలిపించారు. అదే విధంగా పైన చంద్రబాబు నాయుడిని కూడా గెలిపించారు. ఈరోజు జరిగే అది జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుకున్నారు. మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. మాతో పాటు సత్యకుమార్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఇది అందరికీ శిరస్సు వంచి ధర్మవరం పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై పరిటాల, జై సత్యకుమార్, జై కూటమి.